టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం టాలీవుడ్కి పెద్ద దిక్కులా ఉంటూ ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి వారు మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన సమయంలో టాలీవుడ్ పెద్దలతో పాటు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మొదట వస్తారని అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్గా చిరంజీవి గారు రాలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా దీని గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీ మంచి బాగు కోరే మనుషుల్లో నేను ఒకరిని. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా జరుగుతూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. కానీ ఇండస్ట్రీ ఎప్పుడు పచ్చగా ఉండాలి. దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, కానీ ఎవరి దగ్గరికి రాను, అడుక్కోవడం అవసరమే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం వినేసి కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే 156 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పేరు విశ్వంబర. వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోయిన విషయం మనకందరికీ తెలిసిందే.